Hi guys, welcome to the review of They Call Emoji ఓజాస్ గంభీర. సో మాట్లాడుకుందాం అసలు మూవీ ఎట్లుంది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా. చాలా ఇయర్స్ తర్వాత మనకి ఇది మంచి మూవీ అనమాట, పోస్టర్ నుంచి వచ్చింది. మాట్లాడుకుందాం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే లైక్ చేయండి. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ మాత్రం చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా, ఏది బాగుంది ఏది బాగాలేదు, ఎక్కడ నచ్చలేదు, ఎందుకు నచ్చింది, ప్రతి ఒక్క షార్ట్ అసలు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. సో మనకు ఇంట్రొడక్షన్ నుంచి మూవీ ఎండే వరకు ఎక్కడ కూడా మనకు బోర్ అనిపించదు భయ్య, అది మాత్రం గ్యారంటీ. ఇంటర్వెల్ ట్విస్ట్ మొత్తం హైలైట్ మూవీకి. క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది. సో అదనమాట. ఇంకా మనం ఫస్ట్ మాట్లాడాల్సింది మూవీలో తమన్ గురించి. బీజిఎం అయితే అసలు ఒరిజినల్, అసలు మామూలు కాదు భయ్య. మనం ఇప్పటివరకు తెలిసింది మనకు బాలయ్యకి మాత్రమే బాగా కొడతాడు అనుకున్నాం తమ్మునికి, కానీ పవర్ స్టార్ మాత్రం పిచ్చెకి పేరు కొట్టాడు అనమాట. అసలు బీజిఎం ఎంత హాలీవుడ్ రేంజ్ బీజిఎం అనమాట. సాంగ్స్ కూడా ప్రతి ఒక్క సాంగ్ చూడడానికి మనకు చాలా బాగుంటుంది. మనకు ఆడియోనే కాదు వీడియోస్ కూడా చాలా బాగుంది. మనకు చూసాం కదా, మనకు ఆడియో కాకుండా ఇక ఫుల్ లెంత్ వీడియోస్ చాలా బాగున్నాయి, వీడియోస్ సాంగ్స్ కూడా. ఇక మనకు డైరెక్షన్ విషయానికి వస్తే చాలా బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ సుజిత్. ఇతను థర్డ్ ఫిల్మ్ అనమాట మనకి సుజిత్. మనకి ఇది మనకి సుజిత్ వల్ల మనకి రన్ రాజా రన్ అండ్ సాహో ఈ మూవీ డిసప్పాయింట్ చేసినా కానీ దే కాల్ ఎమోజీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. ఒరిజినల్ చెప్పాలంటే ఆ రెండు మూవీస్ బాగుంటాయి, కానీ మనకు అర్థం కాలే, దానివల్ల ఫ్లాప్ అయినాయి అవి. కానీ ఈ మూవీ అట్లా కాదు, అలాంటి లాజిక్స్ ఏం పెట్టలేదు ఇక్కడ. ఓన్లీ మనకు ప్యూర్ యాక్షన్ అనమాట. చిన్న మంచి స్టోరీతోటి దాన్ని కరెక్ట్గా జపనీస్ బ్లెండ్ చేసిన అనమాట. చేసి మంచి మనకి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ మనకి ముందు పెట్టింది అనమాట. అంతేగాని ఏదో పెద్ద సైఫై యాక్షన్ అనేసి ఏదో అని చెప్పేసి మన సాహో లెక్క కనెక్షన్స్ పెట్టేసి అర్థం కాకుండా అట్లేం చేయలేదు. అట్లా వేస్తే ఖచ్చితంగా దొబ్బేది మూవీ. అట్లా కాకుండా మన ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఉంది, మంచి స్టోరీ ఉంది, మనకు కావాల్సింది ఇదే కదా. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ ఉన్నాయి. ప్రతి ఒక్క క్రాఫ్ట్ చాలా రిచ్ ఉన్నాయి. ఇంకా క్యాస్టింగ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ అయినా, శ్రీయారెడ్డి గారైనా, ఈచ్ అండ్ ఎవ్రీ అర్జున్ దాస్ అయినా, ఎవరైనా సరే కరెక్ట్ వాళ్ళని ఎంచుకున్నారు అనమాట. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసారు అనమాట. సో వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ మాత్రం అసలు ప్రతి ఒక్క సెగ్మెంట్ అసలు మామూలుగా ఉండదు. ముఖ్యంగా కటాన్ సీన్లు అయితే అసలు అదిరిపోయింది అనమాట. మనకు మొత్తం ఖుషి గుర్తొచ్చేది మొత్తం ఒక్కసారిగా, పిచ్చెక్కిపోయింది అసలు మామూలుగా లేదు. సో చాలా రోజుల తర్వాత మనకు పవర్ స్టార్ నుంచి మంచి సినిమా చూసినాం. సో మనకు వకీల్ సాబ్ బాగుంటుంది, బాగా నచ్చింది మూవీ. దాని తర్వాత మనకి భీమరాడే కూడా హిట్ అయింది, మంచిగానే హిట్ అయింది, కానీ బ్రో చాలా ఫ్లాప్ అయింది. తర్వాత మనకు హరిహర వీరమని కూడా డిసప్పాయింట్ చేసింది. కానీ మూవీ ఎట్లా కాదు, పక్కా హిట్ బొమ్మ, రాసి పెట్టుకోండి, బ్లాక్ బస్టర్.